ఓం శాంతి. ధర్మవరం పట్టణ ప్రజలందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, మన భారతదేశం యొక్క సాంప్రదాయం పరం పవిత్రమైనటువంటి పర్వం. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి, పవిత్ర సంబంధానికి, ఆత్మీయ ప్రేమలకి సంబంధించినటువంటి ఈ రక్షాబంధనం ఎంతో అద్భుతమైనది. పరస్పరం సంబంధాల బాంధవ్యాల్ని పెంచడంలో ఈ రాఖీ పండుగ అనేది చాలా ఉపయోగపడుతుంది. కానీ రక్షాబంధనం అనేటువంటి పండగ ఒక అన్నా చెల్లికే కాకుండా కుల మతాలకు అతీతమైనటువంటిది. ప్రతి ఒక్కరిలో కూడా సోదర సోదరి అనేటువంటి తత్వాన్ని, భావనల్ని కలిగించేటువంటిది పవిత్రమైన పండగ. విశేషంగా ఈ పండగ రోజున అన్నయ్యలుకి సిస్టర్స్ రాఖీ కట్టినప్పుడు అన్నయ్యల నుండి ఆశ పెట్టుకుంటారు, ఏదో ఒక కానుకను అమౌంట్ ఇస్తారనేటువంటి ఆశతోటి రాఖీ కడుతూ ఉంటారు. అలానే బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారనమాట. మా తమ్ముడు, మా అన్న మంచిగా ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సర్వసుఖాలతో, వైభవాలతో సమృద్ధిగా జీవించాలి అనేటువంటి ఒక శుభ భావనతో సిస్టరు బ్రదర్కి రాఖీ కట్టడం జరుగుతుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి ఆశీర్వాదం అవుతుందన్నమాట. కానీ ఇక్కడ కానుకలు ఏవైతే ఇచ్చుకుంటామో స్థూలంగా ఒక రకంగా పండగ, ఇది ఇచ్చుపుచ్చుకునేటువంటి పండగ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఒకరు ఇంకొకరికి ఇచ్చుకుంటాం అంటే అన్న ఎన్నో ఆశలతోటి, ప్రేమతోటి కానుకలు ఇస్తారు. అలానే సిస్టర్ ఎంతో ప్రేమతో దూరాల నుండి వచ్చి రాఖీని కడతారు. కానీ స్థూలంగా మనము ఆచారంగా ఆచరిస్తున్నామే, కానీ దీంట్లో ఒక ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. మన పెద్దలు ఏదైతే ఒక పండగ పెట్టారు అంటే దాంట్లో తప్పకుండా ఒక రహస్యం ఉంటుంది. అది మానవుడు సూక్ష్మంగా గ్రహించాల్సి ఉంటుందన్నమాట. పేరులోనే ఉంది రక్షాబంధనం. 2 పదాలతో ముడిపడి ఉందన్నమాట ఈ పండగ. రక్ష, బంధనం. రక్ష అనేది కాపాడడం, బంధనం అనేది బంధించడం అవుతుందన్నమాట. కానీ ఇక్కడ మనం చూస్తే ఈ రక్ష మనల్ని బంధనాల నుండి కాపాడుతుంది. ఏ రక్ష ఏ బంధనాల నుండి కాపాడుతుంది? మనము స్థూలంగా తీసుకుంటే అంగల్లో రాఖీని కొనుక్కొని బ్రదర్కి కాస్ట్ అది ఎంతైనా కావచ్చు, కానీ ఒక దారమే కావచ్చు, భావనతో మనం కడతాం. కానీ ఇక్కడ ఈ స్థూలమైనటువంటి దారాలు కాపాడుతాయని కాదు, ఏ భావనతో అయితే, ఏ నమ్మకంతో అయితే, ఏ ప్రేమతో అయితే మీరు కడుతున్నారో ఆ ప్రేమ, ఆ భావన వాళ్ళని కాపాడుతుంది. అది ఆశీర్వాదంలాగా, వాళ్ళకి రక్షణగా, శ్రీరామ రక్షగా కాపాడుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ బంధనం అంటే మనిషి ఈనాడు రకరకాల బంధన